హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయింది కదా! అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు నిఖిల్? నిఖిల్ కరెక్ట్ గా మాట్లాడుతుండు అందరిని. అంటే చీఫ్ కదా, అందరిని మంచిగా. అంటే ప్రతి సీజన్ లో మనం కెప్టెన్ ని చూస్తాం కదా! ఇక్కడ చీఫ్ లను ముగ్గురు పెట్టారు. సో ఈ కంటెంట్ అనేది ఎలా అనిపిస్తుంది? బాగుంది ముగ్గురు చీఫ్లు అంటే. ఒకళ్ళైతే కొంచెం హౌస్ ని చూసుకోవడానికి కరెక్ట్ ఉండేది కాదు, ముగ్గురు కాబట్టి బానే. అంటే చీఫ్ మాట నేను ఎందుకు వినాలి అని చెప్పి సీత మన గొడవ పెట్టుకుంది కదా! నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా అని చెప్పి. సో ఎలా ఫీల్ అవుతున్నావు దాన్ని? సీత కరెక్టే మాట్లాడింది అక్కడైతే. నిఖిలే కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యింది. అంటే నిఖిల్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తున్నాడు, మానిపులేట్ చేయడానికి చూస్తున్నాడు అంటున్నారు. లేదు, కరెక్టే. అంటే యష్మి గౌడ చీఫ్ గా వర్తే అంటావా? కరెక్ట్. అంటే కరెక్ట్ గా మాట్లాడుతుంది తను. నాగమణి కంట ఎమోషనల్ అయిపోయి అందరినీ సింపతి చూపిస్తున్నాడు. కొంచెం ఎమోషనల్ ట్రాప్ చేస్తుంది. నేను ఎపిసోడ్ చూసావా? ఆప్షన్స్ అందులో నాగమణి కంటే ఒక ట్విస్ట్ ఇచ్చాడు చూసావా? అంటే అంటే ఆఫ్ చూసాను. విగ్. సో అప్పుడు ఆయన అంత ఏడ్చాడు కదా, నువ్వు ఫన్నీగా ఫీల్ అయ్యావా, ఎమోషనల్ గా ఫన్నీ? సో ఇప్పుడు విష్ణుప్రియ కూడా ఉంది కదా ఇందులో, విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ అయితే జస్ట్ చిల్ గా ఆడుతుంది, బాగా ఆడుతుంది. విన్నర్ అయితే తనే అవుతుంది. అంటే నాగమణి కంటే నిన్న చెప్పిన రీజన్ కి విష్ణుప్రియ ఏడ్ చేసింది కదా, సో ఆ రీజన్ కరెక్టే అంటావు? రీజన్ అయితే కరెక్టే కానీ తను మాత్రం ఎమోషనల్ ట్రాప్ చేస్తుంది నాగమణి కన్నా. బేబక్కర్ అందరు కార్నర్ చేస్తున్నారు అని అంటున్నారు, అట్లా అనిపిస్తుంది? బేబక్క రైస్ కుక్కర్ దగ్గర కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ గానే ప్రవర్తించింది. ఓకే, అయితే నామినేషన్స్ చూసావు కదా నిన్న, సోనియా, ఇంకా విష్ణుప్రియ, ప్రేరణ, శేఖర్ భాష, పృథ్వీ, ఇంకా బేబక్క, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈసారి ఎవరు వస్తారు అంటున్నావు? బేబక్క. ఓకే, అయితే ఇందులో పృథ్వీ కూడా ఒక రీజన్ చెప్పాడు కదా కాఫీ గురించి అని చెప్పి, ఆ రీజన్ కరెక్టే అంట? రాంగ్. అంటే కొంచెం హెల్ప్ చేస్తే బాగుండేది బేబక్కకి కాఫీ చేయడం. సో శేఖర్ భాష బయట నువ్వు చూసే ఉంటావు, న్యూస్లలో కొంచెం కొంచెము ఫేమ్ అయ్యాడు. సో ఇప్పుడు తెలియదు నాకు ఆర్జే గురించి అయితే, సో లోపల కూడా ఏమన్నా విన్ అయ్యే అవకాశం ఉందంట? లేదు. అమ్మాయిలో నీకు ఫేవరెట్ కంటెస్టెంట్? సోనియా. ఎందుకు సోనియా? సోనియా అంటే కొంచెం డేర్ గా మాట్లాడుతుంది, రైట్ గా ఉంటుంది, కరెక్ట్ మాట్లాడుతుంది.